మేము పీజీ చదువుకుంటున్నప్పుడు ఈవ్ అనే ఒక మినిస్ట్రీలో బలపడ్డామని చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. ఈ ఈవ్లో ఒకరోజు డే టైంలో వన్ డే రిట్రీట్ జరుగుతున్నప్పుడు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాక్యాన్ని ధ్యానించడం. లంచ్కు ముందు ఒక ఇద్దరు, లంచ్ తర్వాత ఒక ఇద్దరు వాక్యం చెప్తారు. చాలా చక్కగా రోజంతా వాక్యం నేర్చుకోవడం అనమాట. అలాంటి రిట్రీట్లో ఒక సూత్రం చెప్పారు. ఏంటా సూత్రం అంటే, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తొట్టిల్లకుండా, మన జీవితం సమస్యల పాలవకుండా, మన జీవితం ప్రకాశవంతంగా ఉండాలి అని అంటే యవ్వన కాలంలో మన అడుగులు తడబడకుండా ఉండాలి. కాబట్టి ఇది ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఒక సూత్రం చెప్పారు. అదేంటి అని అంటే, అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు లేదా అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా 3 అడుగులు దూరం పాటించాలి అని, 3 మాటలే మాట్లాడాలి అని, ఖచ్చితంగా 3వ వ్యక్తి ఉండాలి అని. ఇప్పుడున్నటువంటి కాలం చూడండి, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇలాంటి విలువలన్నీ కూడా ఏం చేసింది, కనుమరుగు చేసేసింది. ఇలాంటి విలువలు ఈరోజు లేవు. అసలు జాగ్రత్త అనేదే లేదు. ఏమండి, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు చాటింగ్ చేసుకోవచ్చు, ఫోను చేయొచ్చు. అంటే భయభక్తులు లేని పరిస్థితికి ఈరోజు సమాజం వచ్చేసింది. ఏమండి, ఒక మిస్డ్ కాల్కి తిరిగి రిప్లై ఇచ్చినందుకు ఆ తర్వాత అనేక సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వారిని కూడా మనం సమాజంలో చూస్తున్నాం. మిస్డ్ కాల్కు రిప్లై ఇచ్చి వేరే వాడు వలలో పడిపోయి ఆ తర్వాత భర్తను చంపేసిన భార్యలను కూడా మనం చూస్తున్నాం. అంటే సమాజం అంత పతనావస్థకి వెళ్ళిపోయింది అని అంటే కారణం ఏంటి అని అంటే, ఇది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి, దాన్ని అనుసరించడం ప్రారంభించాలి. అలాంటి జాగ్రత్త తీసుకున్నప్పుడే మన భవిష్యత్తు చాలా చక్కగా అనేకులకు దీవెనకరంగా ఉంటుంది.